బీఆర్ఎస్ పార్టీ నుండి దానం నాగేందర్ గెలిచిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యిండు. ఇది కరెక్టేనా కాదా? కాదు, అది కరెక్ట్ కదా. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ అన్న మాకు కొంచెం న్యాయం చేశాడు, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చాక అంత అన్యాయం చేస్తున్నాడు. అంత అన్యాయమే, బేకారుగా వచ్చాడు వాడు. అయితే మటుకి నేను బల్ల గుద్దు చెప్తున్నా కదా, పింఛన్ డబ్బులు ఎదవరాలకి 4,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అన్ని రేట్లు పెంచాడు, ప్రతి ఒక్క వస్తువుని రేటు పెంచాడు. బియ్యానికే పెంచాడా, నూనెకే పెంచాడా, ఉప్పుకే పెంచాడా, రెంట్లే పెంచాడా? ఏం న్యాయం చేశాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి? ఏం చేశాడు చూపించండి మాకు ఒకటి. అందులోకి దూరిపాడు ఈయన కూడాను. ఎవరు ఆయన పేరు ఏం చెప్పారు ఇప్పుడు? దానం నాగేంద్ర రెడ్డి. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంపాదించుకుంటారు, కానీ ప్రజల సొమ్మెగా తీసుకునేది మీరు. ప్రజలకు ఏం న్యాయం చేశారు? ఓట్లు వేసినప్పుడు మా కాళ్ళ దగ్గరకు వస్తారు, ఓట్లు అయిపోగానే మీరు నెత్తిన కూర్చుంటారు, మీరు బెంచ్ కార్లు తిరుగుతారు, ఓట్లు అప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటారు. మీరు ఏం న్యాయం చేశారు ఒకసారి చూపించండి మాకు. ఒక్కటి కూడా న్యాయం లేదు. రేవంత్ రెడ్డి బేకారుగా వచ్చాడు. నేనైతే బల్ల గుద్దు చెప్తున్నా కదా, మీరు నన్ను ఏమన్నా చేసుకోండి, వాడు వస్తామే బేకారు. వారితో పాటు ఈయన కూడా అందులో కలిసాడు. ఏమీ లేకుండా పోయారు జనాలు, అందరూ అలో లక్షణానే ఏడుస్తున్నారు. ఆడవాళ్ళు అయితే బస్సు ఒకటి ఫ్రీ బస్ అన్నాడు, ఎవరు పెట్టమన్నాడు బస్సు? మేము పెట్టమని చెప్పామా? ఆడవాళ్ళం అడిగామా మేము? ఆ బస్సు ఫ్రీ పెట్టుకుని కూడా దాంట్లో కూడా తన్నుకొని చేస్తారు. బస్సు కూడా ఆపుతున్నాడు, పోనీ ఒక్క బస్సులోంచి కూడా ఆపట్లేదు. గంటలు బస్సులో కూర్చోాల్సి వస్తుంది, బస్ స్టాప్లో బస్సే ఆపట్లేదు. ఫ్రీ బస్ పెట్టాక ఫ్రీ బస్ తీసేసేమని చెప్పి కరెంట్ ఫ్రీ అన్నాడు. ఈ కరెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎత్తున్నాడు, వాళ్ళది వీళ్ళకి ఎత్తున్నాడు. ఏం ఫ్రీ, ఏం న్యాయం చేశాడు వాడు వచ్చి? రేవంత్ రెడ్డి వచ్చి బేకారండి. నేనైతే బల్ల గుద్దు చెప్తున్నాను.